అరే బతుకులు మారకుటమై ఏ ఇందిరమ్మ రాజ్యం, ఏ ప్రజాపాలన అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉండో, అదే ఇందిరమ్మ ఇల్లు వీళ్ళకిచ్చినట్టే ఇచ్చినారు. మళ్ళీ కొట్టేసుకొని కడియం సీఆర్‌కి కాళ్ళొత్తేటోళ్ళకు, కడియం సీఆర్ దగ్గర ఊడిగం చేసేటోళ్ళకు, లేకపోతే కడియం కావ్య దగ్గర, కడియం సీఆర్ అల్లుని దగ్గర ఊడిగం చేసేటోళ్ళకు 5 మందికి ఇమ్మీడియేట్‌లీ ఏ పేదోళ్ళకైతే 5 మందికి ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రో, రాత్రికి రాత్రే ఆ 5 కుటుంబాల పేర్లు కొట్టేసి కడియం సీఆర్ సంబంధించిన మనుషులకు ఇచ్చారంట. ఎట్లా ఇచ్చినారు? ₹1,00,000 తీసుకురంట. ఒక్కొక్క కుటుంబం దగ్గర ₹1,00,000 కడియం సీఆర్ తీసుకుండా, కడియం సీఆర్ కూతురు తీసుకుండా, నేను బాజాప్తా అంటా ఉన్నా. నీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలే అంటా ఉన్నారు. ఒక్కొక్క ఇల్లుకి ₹1,00,000 కమిషన్ తీసుకున్నారు అని చెప్తున్నారు. మరి కడియం సీఆర్ నువ్వో 50,000 నీ కూతురో ₹50,000 తీసుకురా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నీ అంచెలోడన్నా తీసుకుంటా. మళ్ళీ ఏ ఏ 5 మంది ఎవరికి ఇచ్చిరయ్యా అంటే, ఏ కడియం సీఆర్ అయితే బీఆర్ఎస్ పార్టీ కండువాను వదిలి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుండో, కడియం సీఆర్ తోటి ఆనాడు ఎవరైతే కండువా మార్చుకొని వచ్చినారో వాళ్ళకి ఇచ్చుకోరంట. సరే పోనీ ఆ 5 కుటుంబాలకు ఇల్లు లేదు అనుకుందాం, వారు రోడ్ల మీద వండుకుంటారు అనుకుందాం. అటువంటి పరిస్థితి లేదు కదా, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయంట. మళ్ళీ ఇండ్లు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. వీళ్ళు ఏం పాపం చేసిరండి? ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, కనీసం కనికరం అనిపిస్తలేదా? దయచేసి ఇది కడియం కావ్యకు షేర్ చేయండి. ఆమెకు పిల్లలు ఉన్నారా? కడియం కావ్యకు ఉన్నారా అమ్మ? ఉన్నారా? నీకు పిల్లలు ఉన్నారు కదా. ఈయన పేరు ప్రవీణ్, ఈయన పేరు ఇందిరమ్మ ఇండ్లో భాగంగా ఈయన పేరు వచ్చింది. ఈయనేది కూలినాలు పనికి పోతాడంట. పని దొరికితేనే అలా కుటుంబం గడుస్తుంది. ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఏదో గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ చదువుకుంటారు. ఇక ₹5,00,000 వస్తే ఇంత చిన్న ఇల్లు కట్టుకుందాము, మార్పులో మేము కూడా భాగస్వామ్యం అయినాం కదా, కడియం సీఆర్కే సపోర్ట్ చేసాం కదా, గెలిపించుకున్నాం కదా, ఏదైనా ఇస్తారేమో అని చెప్పి ఆలోచనలో భాగంగా అప్లై చేసుకుంటే ఇచ్చిన ఇస్తిరి గుంజుకుంటురి, ₹1,00,000 అమ్ముకుంటురి. అరే నేనేమంటున్నా,